అయ్యయ్యో, ఇలా ఫోటో పగిలి ముక్కలైందంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎలాగూ తెగతెంపులు చేసుకొచ్చావు కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఏమన్నపూర్ణ, నేను చెప్పింది నిజమే కదా? ఏంటో నీ జీవితం. బాధపడుకో మంజు. ఏం జరగాలని రాస్తుంటే అదే జరుగుతుంది. నిజంగానే అత్తయ్య అన్నట్టు నేను సత్య గారికి దూరం అయిపోతానా? సత్య, ఎందుకు అలా ఉన్నావు? సంతోషించాల్సిన టైంలో ఎవరైనా ఇలా బాధపడతారా? అవును, మళ్ళీ ఆ కాకి పిల్లేమైనా ఫోన్ చేసిందా? చూడు సత్య, జరిగిందేదో జరిగింది. అదో పీడకల్లా మర్చిపో. జరగాల్సిన దాని గురించే ఆలోచించు. ఇక నుంచి నువ్వు సిరి గురించే ఆలోచించాలి. ఆ మంజుని మర్చిపో. మంజు కావాలి, మంజు లేకపోతే నేను లేనని ఫోన్లు గట్రా చేసేవు. త్రిపుర, అన్నపూర్ణ అసలే అలగా జనం. అదే అదునుగా తీసుకుని నానా రభస చేశారనుకో, మనింటి పరువైపోతుంది. అమ్మా, ఏం చేస్తున్నావు? అమ్మా, ఏం చేస్తున్నావు? మంజు నెంబర్ డిలీట్ చేశాను. చూడు, ఫోన్ మాత్రమే చెయ్యొద్దన్నానని మంజు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుకో. ఫోన్లో నెంబర్ డిలీట్ చేయగలవు కానీ నా మనసులో నుండి తీలేవు కదమ్మా.